హలో హాయ్ అందరికీ నమస్తే. ఇంట్లోనే నూడిల్స్ ఎలా చేసుకోవాలో సింపుల్గా పిల్లలకి చూపిస్తున్నాను. ఫస్ట్ 5 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను. ఆ తర్వాత నూనె కూడా పోసుకున్నాను. సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు మూత పెడుతున్నాను. అది బాగా బాయిల్ అవ్వాక వాటర్ అప్పుడు నూడిల్స్ వేద్దామండి. ఇదిగో నూడిల్స్ అంటే ఇంత నేను కొంచెం చేస్తాను. ఈ లోపల ఏం కావాలో నూడిల్స్లోకి నేను చూపిస్తానో చూడండి. ఫస్ట్ నేను ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. అలాగే 5 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకున్నాను. క్యారెట్ ఒకటి తీసుకుని ఇలా చిన్న ముక్కలు కట్ చేశాను. క్యాబేజీ కొద్దిగా తీసుకుని ఇలా చిన్నగా కట్ చేశాను. ఒక టమాటా కూడా వేస్తున్నానండి నేను. అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నాను కొద్దిగా. తర్వాత గుడ్లు 4 తీసుకున్నాను. నేను కవర్లోనే వండించాను, మా వాళ్ళు పోగొట్టేస్తారని అందాకని. గుడ్లు 4 తీసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాను. గరం మసాలా పొడి కూడా వేసుకుంటాను. చీవేస్తున్నాను, మూత తీసి మళ్ళీ చీవించలేదని డౌట్ వస్తుంది. గరం మసాలా పొడి ఇదిగోండి. అల్లం వెల్లుల్లి పేస్టు వేసేటప్పుడు చీవిస్తానులే మళ్ళీ. మూత వేస్తున్నాను, మరుగుతుంది. ఇప్పుడు అది వేద్దాం నూడిల్స్. నేను తీసుకున్నానండి. ఇప్పుడు ఇది అందులో వేస్తాను, బాగా మరుగుతుంది కాబట్టి. నూనెని సాల్ట్ వేసుకుంటే మరిగి వాటర్లో అంటుకోకుండా వస్తుంది. ఇది లేకపోతే ముద్దలాగా అయిపోద్ది, ఇలా పొడి పొడిగా ఉంటుంది. ఒక్క 2 నిమిషాలు అలాగా ఉడికితే సరిపోద్ది బాగా. మూత పెట్టేస్తాను. ఉడికిపోయిందండి. ఇప్పుడు తీసేద్దాము అందులోంచి. స్టవ్ వెలిగించి వెడల్పంటి గిన్నె పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు కోడిగుడ్లు చెదగొట్టుకుని అందులో వేస్తాం. ఇలా 4 గుడ్లు ఇలా చేసుకోవాలండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తాను. లైట్గా పసుపు కూడా వేసుకోవాలి. ఈ ఎగ్ ఇలా బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి పక్కకు తీసుకోవాలి. ఆయిల్ వీటెక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, క్యాబేజీ అన్నీ వేసుకుంటున్నాను నేను. వేసేస్తున్నానండి. అలా కొత్తిమీర కూడా వేసేస్తాను ఇందులో నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి 1 స్పూను. ఆల్రెడీ అందులో నూడిల్స్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేస్తున్నాను, సరిపడుతుంది. బాగా కలుపుకోవాలి. బాగా మగ్గినాయండి ఇప్పుడు ఇవన్నీ. ఇప్పుడు ఎగ్ కూడా వేసేస్తున్నాను. ఎగ్ వేసి ఇలా కలిపాను. గరం మసాలా కూడా 1 స్పూన్ వేసుకుంటున్నానండి. కారం కూడా వేసేస్తున్నాను.
ఒకసారి ఇది కలుపుకుని అప్పుడు నూడిల్స్ వేసుకోవడమే. నేను వెనిగర్ కానీ టమాటా సాస్ కానీ యూజ్ చేస్తలేదండి అసలనే. ఆల్రెడీ ఇందులో టమాటా వేసాను నేను. ఇప్పుడు ఇందాక ఉడకబెట్టుకుని పక్కకు తీసుకున్నాం కదా, అవి వేస్తున్నాను. ఇప్పుడు ఆ నూడిల్స్ వేసుకున్నది బాగా కలుపుకుంటే నూడిల్స్ రెడీ అయిపోయిందండి ఇంట్లో సింపుల్గా. మీరు కూడా ట్రై చేయండి.